వాయిదా పడితే సాధారణంగా ఓటీటీ సంస్థలు డిజిటల్ రైట్స్ లో కోత పెట్టేస్తూ ఉంటాయి. కానీ బాలకృష్ణ ముందు మాత్రం ఆ పప్పులు ఉడకవు. అందులోనూ అఖండ 2 విషయంలో రిలీజ్ కాస్త వెనకడుగు వేసినా కూడా భారీ ధరకు ఓటీటీ డీల్ సెట్ అయిందట. అదిదా బాలయ్య మానియా అంటే. ఆ మానియా రజనీకాంత్ వరకు పాకితే ఎలా ఉంటుందో ఇంగప్పారు. నందమూరి నరసింహం బాలకృష్ణ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్ లో చోటు దక్కించుకున్న సంగతి విదితమే. శనివారం హైదరాబాద్ లో ఈవెంట్ నిర్వహించి ఆయనకు పురస్కారం అందించారు. అయితే ఈ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా మారారు రజనీకాంత్. 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న బాలయ్యకు ఈ వీడియో సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలిపిన తలైవా బాలకృష్ణ సినిమాలోని కొన్ని డైలాగ్స్ చెప్పి ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ బాండింగ్ చూస్తుంటే జైలర్ 2 లో బాలకృష్ణ స్పెషల్ రోల్ చేస్తున్నారనే డౌట్ రాకమానదు. ఇక ఇదే ఈవెంట్ లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బాలయ్య గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు. బాలయ్య గారిని చూస్తే మాట్లాడలేం, 2 కర్రలు తీసి మ్యూజిక్ వాయించేయాలనిపిస్తుందన్నాడు తమన్ ఫన్నీ కామెంట్స్ చేశారు. బాలయ్య అంటే నాకు ఏదో ఎనర్జీ వచ్చేస్తుంది, నా DNA కూడా టెస్ట్ చేసుకోవాలి, ఆయన ఆరా డిఫరెంట్ అంటూ అఖండ 2 ఇండస్ట్రీలో రికార్డులు బద్దలు కొడుతుందని సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాడు తమన్ ఏ ముహూర్తాన అఖండ 2తో రికార్డులు బద్దలు కొడతామని అన్నాడో నిజంగానే ఓటీటీ డీల్స్ లో రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. ఇప్పటి వరకు బాలయ్య సినిమాల్లో హైయెస్ట్ ఓటీటీ రైట్స్ దక్కించుకున్న సినిమాగా అఖండ 2 మారనుంది. ఈ సినిమాకు 85 కోట్లు వెచ్చించి డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుందట జియో హాట్స్టార్. బోయపాటి బాలయ్య కాంబోలో వస్తున్న 4th ఫిల్మ్ కావడంతో పాటు వరుస హిట్లతో జోరు మీదున్న బాలయ్య మానియా కూడా రికార్డు ధరకు ఓటీటీ హక్కులు కొనుగోలైనట్లు తెలుస్తోంది. కామన్ గా సినిమా వాయిదా పడితే ఇచ్చే డబ్బుల్లో కోత పెట్టే ఓటీటీ సంస్థలు ఈ బొమ్మ వాయిదా పడ్డా కూడా మ్యాసివ్ ధరకు కొనుగోలు చేశాయంటే బాలయ్యతో మామూలుగా ఉండదు. ఇక సెప్టెంబర్ 25న పోస్ట్ పోన్ అయిన ఈ ఫిల్మ్ రాజాసాబ్ తప్పుకున్న డిసెంబర్ 5th పై కన్నేసినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే ఇక ఈ రెండింగ్ బాక్స్ ఆఫీస్ దబిడి దిబిడే.